అభంగపట్నం గ్రామాల మధ్య ఉన్న బీటీ రోడ్డుకు ఈ రైల్వే ట్రాక్ అండర్ గ్రౌండ్ పాసింగ్ రోడ్డు శాంక్షన్ అయింది. శాంక్షన్ అయ్యి కూడా 1 సంవత్సరం కావస్తుంది. ఆ కాంట్రాక్టర్ గుత్తేదారు ఎవరో కానీ అతనికి ఎన్నిసార్లు చెప్పినా కానీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడు. అసలు ఏమి ఇంచు పని కూడా కావట్లేదు. అభంగపట్నం రైతులకు, మహంతం రైతులకు, మరి అదేవిధంగా అచ్చిపోయే వాళ్ళందరికీ కూడా వర్ణనాతీతము బాధలు. అక్కడ మన మహంతం శివారంలో ఉన్న అభంగపట్నం భూముల రైతులకైతే వెళ్ళటానికి దిక్కులేక వేరే వాళ్ళకు కౌలుకి ఇచ్చేయాల్సిన పరిస్థితి ఉంది. 6 నెలల్లో 8 నెలల్లో కంప్లీట్ చేస్తామని చెప్పి అప్పుడు రోడ్ బంద్ చేసి వర్క్ స్టార్ట్ చేసిర్రు. ఇప్పటికి 1 ఇయర్ కావస్తుంది కానీ ఎటువంటి కదలిక లేదు. అసలు వర్కే నడట్లేదు. ఇక్కడ తీసిన మట్టి మొత్తం అమ్ముకున్నారు. ట్రాక్టర్లతో టిప్పర్లతో మొత్తం విలేజ్లకు అన్నిటికీ అమ్ముకొని డబ్బులు చేసుకున్నారు. కానీ వర్క్ మాత్రం తోడి పెట్టారు. వర్క్ మాత్రం ఏ మాత్రం కూడా కాలేదు. సంవత్సరం నుంచి ఈ రైతులము 4-5 గ్రామాల ప్రజలం చాలా ఇబ్బందుల పాలవుతున్నాము. కావున దయచేసి మన ఎంపీ గారు అరవింద్ గారికి విన్నవించినది ఏమంటే మీరన్నా కానీ కొద్దిగా చొరవ తీసుకొని ఆ కాంట్రాక్టర్ ఎవరో కానీ అతన్ని తీసేసి అతని స్థానంలో వేరే కాంట్రాక్టర్కు వర్కులు అప్పచెప్పి తొందరగా ఈ 2-3 నెలల పూర్తి చేపిస్తారని మా అభంగపట్నం, మహంతం, మోకన్పల్లి, సలీంపురం ఈ గ్రామాల ప్రజల తరపున మీకు ప్రార్థిస్తున్నాము. దయచేసి మీరు ఆలోచించి కొద్దిగా ఒకసారి మీరు చూసి వెళ్ళి పనులు తొందరగా చేయాలని కోరుకుంటున్నాము.